అసమాన వ్యక్తిత్వం శ్రీ గురూజీ గోల్వల్కర్. శ్రీ గురూజీ అంటే మాధవ సదాశివ గోల్వల్కర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సరసంఘ చాలకులు. భారతదేశ ఐకమత్యం, అఖండతను సంరక్షించడానికి, హిందూ ధర్మ రక్షణకు, హిందూ సమాజ ఏకాత్మతకు, సమరసత నిర్మాణానికి తన సంపూర్ణ జీవితాన్ని సమర్పించిన వారు. భారతీయ సాంస్కృతిక జీవనానికి వ్యతిరేకమైన విదేశీ సిద్ధాంతాలు, జాతీయ భావనలు వ్యతిరేకిస్తూ స్వైర విహారం చేస్తున్న సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచిన మహనీయులు వారు. భారత జాతీయత, సంస్కృతి పరంపరల ఆధారంగా భారత జాతిలో నవ చైతన్యాన్ని నింపి జాతికి యోగ్యమైన దిశను చూపి నడిపించిన వీర యోధులు శ్రీ గురూజీ. సామాన్య కుటుంబం, అసామాన్య వ్యక్తిత్వం. శ్రీ గురూజీ మాఘ బహుళ ఏకాదశి 1827 శక సంవత్సరం అంటే 19 ఫిబ్రవరి 1906 నాడు సదాశివరావు, లక్ష్మీబాయి దంపతులకు నాగ్పూర్లో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మాధవ్. శ్రీకృష్ణుడి వలె మాధవ్ కూడా తమ తల్లిదండ్రులకు 8వ సంతానం. సామాన్య మధ్యతరగతి కుటుంబం అయిన తల్లిదండ్రులు ధర్మనిష్టాపరాయణులు. తండ్రి శ్రీ సదాశివరావు పోస్టల్ విభాగంలో పనిచేసి తదనంతరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. తల్లి శ్రీమతి లక్ష్మీబాయి తాయీజీ. మాధవ్ ఎంతో తెలివైన విద్యార్థి. తల్లి పట్ల ఎంతో ఆప్యాయత, గౌరవం కలవారు. కాని తన వాక్చాతుర్యంతో తల్లిని ఎప్పుడూ ఆట పట్టించేవారు. బాలమాధవ్కి బాగా జ్వరం వచ్చింది ఒకసారి. తల్లి అది చూసి మందు ఇచ్చి, మాధవ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి నాయన, మందు తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళరాదు, ఎందుకంటే మీ సంఘం వాళ్ళను నమ్మలేం సుమా అన్నారు. తల్లి అలా బయటకు వెళ్ళగానే మాధవ్ లేచి, పద, పలానా వారికి దెబ్బ తగిలి గాయమైందట, చూసి వద్దాం అని తన స్నేహితుడితో అనగానే స్నేహితుడు, మాధవ్ ఇప్పుడే అమ్మ బయటకు వెళ్ళొద్దని చెప్పారు కదా అన్నాడు. మాధవ్, అరే అమ్మతోనే చెప్తాలే పద అని బయలుదేరి 1 గంట తర్వాత తిరిగి వచ్చాడు. రాగానే మందు వేసుకుని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అది తల్లి గమనించి, మాధవ్ నేను చెప్పిన మాట నువ్వు వినడం లేదు కదా అన్నారు. వెంటనే మాధవ్, అమ్మా అంతా నీవు చెప్పినట్టే చేశాను. మందు వేసుకున్న తర్వాత నీవు నన్ను బయటకు వెళ్ళొద్దు అన్నావు, అలానే చేశాను. బయటకు వెళ్ళి తిరిగి వచ్చాను. ఇప్పుడే మందు వేసుకుని పడుకున్నాను. నీ మాట పాటించాను కదమ్మా అన్నారు. సరేలే, నీవు చేయదలుచుకున్నదే చెయ్యి, నాకే పాఠం నేర్పుతున్నావు అంటూ అమ్మ నవ్వేసింది. అందరూ నవ్వారు. మాధవ్ సహజంగా ఏమి జరగనట్లు లేచి కూర్చున్నారు. సాధకులు శ్రీ గురూజీ. బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలోని సారగాచి ఆశ్రమం పూజ్య శ్రీ అఖండానంద స్వామి కేంద్రం. పూజ్య అఖండానంద మహాతపస్సంపన్నులు, విముక్త ఆత్మ, శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యులు, స్వామి వివేకానందకు సహాధ్యాయి. 1912 నుండి 1937 సంవత్సరంలో సమాధి స్థితి పొందే వరకు స్వామి అఖండానంద సారగాచిలోని ఆశ్రమం కేంద్రంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవ చేస్తూ సాధన చేసేవారు. శ్రీ గురూజీలో ఆధ్యాత్మిక దృష్టి అధికంగా ఉండేది. నాగ్పూర్ రామకృష్ణ మిషన్ స్వామీజీ సహకారంతో శ్రీ గురూజీ సారగాచి ఆశ్రమంలో చేరారు. దాదాపు 4 మాసాల పాటు శ్రీ గురూజీ ఆ ఆశ్రమంలో స్వామి అఖండానంద శిశిరకంలో గడిపారు. కఠోర సాధన. ఆశ్రమంలో సూచనలను శ్రీ గురూజీ గోల్వల్కర్ తప్పక అనుసరించేవారు. గోల్వల్కర్ ఆశ్రమం చేరే నాటికి ఎంఎస్సి ఉత్తీర్ణులై న్యాయశాస్త్ర పట్టభద్రులైన యువకులు తన సామాను బాందాత్ గదిలో ఉంచి ఆశ్రమ పద్ధతులను గమనించే ప్రయత్నం ప్రారంభించారు. చాలా దూరం నుండి ప్రయాణం రావడంతో అలసట కారణంగా ఆయనకు మొదటి రోజు రాత్రి బాగా నిద్ర పట్టింది. రోజు మాదిరిగానే ఉదయం 4 గంటలకే స్వామి అఖండానంద నిద్రలేచి గోల్వల్కర్ ఎక్కడా అని అడిగారు. పడుకున్నారు అని రఘువీర అనే ఆశ్రమవాసి చెప్పగానే, ఇంత నిద్రపోయేవాడితో పని ఏమవుతుంది అన్నారు. ఆశ్రమంలో ప్రతి ఒక్కరి నడకపై
అఖండానంద దృష్టి ఉండేది. ఆశ్రమవాసులందరికీ ఆయన పనిని కేటాయించేవారు. సోమరితనాన్ని సహించేవారు కాదు. స్వామీజీ చేసిన సూచనను రఘువీర గోల్వల్కర్ కు అందించారు. మొదటి రోజే ఇలా జరిగిందే అనే గోల్వల్కర్ కు ఎంతో బాధ, పశ్చాత్తాపం కలిగింది. ఇంకెన్నడూ ఇలా జరగనివ్వను అన్నారు. కొద్ది రోజుల్లో కాళీ పూజ, అశ్విని అమావాస్య రానే వచ్చాయి. పూజా సామాగ్రి తోమి కడిగి పెట్టడం, ఆశ్రమ పరిసరాలు ఊడ్చి శుభ్రం చేయడం వంటి పనులు విభూతి చైతన్యకు, గోల్వల్కర్ కు స్వామీజీ అప్పచెప్పారు. వీటిని శ్రద్ధతో చేసేవారిద్దరు. 4 రోజుల తర్వాత స్వామీజీ విభూతితో ఎలా ఉన్నాడా వకీలు అని అడిగారు. చాలా బాగున్నారు. తనను తాను మరిచిపోయి పనిచేస్తున్నారు. పాత్ర సామాగ్రి అంతా తళతళ మెరిసిపోతుంది. ఎంతో శ్రద్ధగా తోముతుంటారు. నేను అంత శ్రద్ధగా చేయగలనా అని నా మనస్సుకు సందేహం కలుగుతుంటుంది అన్నారు శ్రీ విభూతి. అఖండానంద కూడా అదే గమనించారు. ఒకరోజు గోల్వల్కర్ ను పిలిచి, చూడు, నా శరీరం నిరంతరం క్షీణిస్తుంది. నీవు క్షీణిస్తున్న ఈ శరీరానికి కూడా సేవ చెయ్యాలి అన్నారు. గోల్వల్కర్ మనస్సు ఆనందంతో పరవశించిపోయింది. ఇది నా పూర్వజన్మ సుకృతమే కదా అని అనుకున్నారు. తనువు మనస్సు పూర్తిగా అర్పించి సేవ ప్రారంభించారు గోల్వల్కర్. ఆచార్యులు తమ శిష్యులను నిరంతరం పరీక్షిస్తూనే, ప్రతి క్షణము శిష్యుల శ్రద్ధను, సేవా తత్పరతను గమనిస్తూనే ఉంటారట. సాధనా మార్గము అంత సులభమైనది కాదు, ఎంతో కఠినమైనది అంటారు ఉపనిషత్ మహర్షులు. ఇంతలో నాగ్పూర్ నుంచి గోల్వల్కర్ కి ఉత్తరం వస్తుంది. నాగ్పూర్ వదిలి వెళ్లినట్లు తెలవగానే తల్లి అనారోగ్యంతో మంచం పట్టిందని, లేవలేకపోతుందనేది ఉత్తర సారాంశం. స్వామీజీకి విషయం చెప్పగానే, ఇదంతా మాయాబంధం, మాయలో దుఃఖం ఉంటుంది అన్నారు. ఇది వినగానే సాధకునకు దిశ లభించింది. గోల్వల్కర్ పూర్తిగా సేవలో నిమగ్నమైనారు. గోల్వల్కర్ దీక్ష పొందడానికై ఎదురు చూస్తున్నారు. ఒకరోజు గోల్వల్కర్ ధైర్యంతో, స్వామీజీ, నా మీద మీ అనుగ్రహం ఎప్పుడు అన్నారు. ఆత్మీయతతో స్వామీజీ, తప్పకుండా ఇంకా 10-12 రోజుల తర్వాత అని అన్నారు. గోల్వల్కర్ కి ఎంతో తృప్తినిచ్చింది. గోల్వల్కర్ స్వామీజీకి రాత్రి 12 గంటల వరకు సేవ చేసి పడుకొని తిరిగి 2:30 గంటలకే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని 4 గంటలకు స్వామీజీ లేచే సమయానికి సిద్ధంగా ఉండేవారు. ఈ సాధనా పరీక్షలో విజయాన్ని పొందాలని గోల్వల్కర్ కోరిక. స్వామీజీ గోల్వల్కర్ ను పిలిచి, చూడు గోల్వల్కర్, బయట నుంచి వచ్చిన వారందరూ వెళ్లిపోతారు. నీకు జగదీష్ రోబిన్లకు దీక్ష ఇస్తాను అన్నారు. అప్పుడు నేను ఎంతో మనశ్శాంతిని, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాను అంటారు గోల్వల్కర్. ఇలా సాధన జరుగుతుండగా 1937 సంవత్సరం సంక్రాంతి రాని వచ్చింది. 12 జనవరి మంగళవారం నాడు సేవ చేస్తున్న సమయంలో స్వామీజీ గోల్వల్కర్ తో, రేపు నీకు దీక్ష ఇచ్చే రోజు, ఈ రోజు ఉపవాసం చెయ్యి అంటారు. గోల్వల్కర్ అపాద మస్తకము పులకించిపోయారు. 13 జనవరి మకర సంక్రాంతి, కళ్యాణకారక ఉత్తరాయణ ప్రథమ దినము. సరిగ్గా ముహూర్త సమయానికి గోల్వల్కర్ గురుదేవుల ముందు ఆసీనులయ్యారు. శాస్త్ర ప్రకారం దీక్ష ఇచ్చారు. దీక్ష పొందిన తర్వాత గోల్వల్కర్ ఇలా అనుకున్నారు, ఈ దినం నా జీవితంలో పరమోన్నతమైనది, సువర్ణాక్షరాలతో లిఖించదగినది. యుగ యుగాల అనేక లక్షల జన్మల సంచిత సౌభాగ్యము నేడు నా మీద ప్రసరించింది. ఒక దివ్యమైన ఆనందానుభూతిని, శబ్దాలకందని తృప్తిని పొందాను. గురుదేవుల దృష్టి, ప్రేమ, వారి సమగ్ర భావం, వారు నా మీద చూపిన అపారమైన కృప నేనెన్నడూ మరవలేను. నా ప్రతి అంగము కంపించిపోయింది. నాలో పూర్తి పరివర్తనను గమనించాను. ఒక్క క్షణం ముందుకి ఇప్పటికి నా జీవితం ఎంతో మారింది. ఆశ్రమం నుండి సమాజం కోసం పూజ్య స్వామీజీ అఖండానంద శరీరం శాంతించిన తరువాత శ్రీ గురూజీ గోల్వల్కర్ నేరుగా నాగ్పూర్ వచ్చేశారు. సంఘ కార్యానికి తనను తాను సమర్పించుకున్నారు. అఖండ భ్రమణం సరసంఘ చాలక్గా పూజ్య శ్రీ గురూజీ 33 సంవత్సరాల పాటు పనిచేశారు. 66 సార్లు దేశం నలుమూలలా పర్యటన చేశారు. మాతృభూమి పట్ల భక్తిని, శ్రద్ధను జాగృతం చేస్తూ జాతీయ భావనను జాతి యావత్తులో నింపారు. సంఘ నిర్మాత పరమ పూజ్యనయ్య డాక్టర్ జి పరమపదించగానే సంఘం ఎలా నడుస్తుందో అని ఎందరో చింతించిన వేళ
పూజ్య శ్రీ గురూజీ అత్యంత సమర్థవంతంగా సంఘ కార్యాన్ని స్వీకరించి దేశం నలుమూలలా విస్తరింపచేశారు. స్వాతంత్రం సిద్ధించిన వేళ ఒకవైపు దేశానికి స్వాతంత్రం రావడం, మరోవైపు దేశ విభజన భారతదేశ చరిత్రలో చిత్రమైన సన్నివేశం, అత్యంత బాధాకరమైన పరిస్థితి. ఆనాటి లాహోర్, నేటి పాకిస్తాన్ ప్రాంతంలో ఆఖరి నిమిషం వరకు వీరు పర్యటిస్తూ హిందూ సమాజ మనోబలాన్ని కాపాడిన ధీశాలి శ్రీ గురూజీ. ఆఖరి హిందువు కూడా సురక్షితంగా వచ్చే వరకు, అందరినీ స్వతంత్ర భారత భూమిలో చేర్చే వరకు వచ్చిన వారందరికీ నివాసము, భోజనాదులు, సరైన వ్యవస్థను ఏర్పాటు చేయించారు శ్రీ గురూజీ. అమృత్సర్లో శ్రీ గురూజీ పర్యటనలో న్యాయమూర్తి రామ్లాల్జీ, పెద్దలు మోహన్ చంద్ మాన్జీ కలిసి మేము శరణార్థులుగా వచ్చాము అని చెప్పగానే శ్రీ గురూజీ, మీరు శరణార్థులు కారు, సంపూర్ణ భారతదేశంలో మీ అందరికీ సమానమైన అధికారం ఉంది అన్నారు. మన దేశంలో మన వారెవరైనా శరణార్థులు ఎలా అవుతారు అన్నారు. భారతదేశమంతా ఒక్కటే, భారతీయులందరూ ఈ ఏకాత్మ రాష్ట్రము, జాతి యొక్క సంతానమే. ఇది శ్రీ గురూజీ సాక్షాత్కారము. దేశ సమైక్యత, సమగ్రతలో, రక్షణలో స్వాతంత్రం వచ్చిన తొలి దినాల్లో కాశ్మీర్ విలీనం సమస్యగా మారింది. కాశ్మీర్లో ముస్లిం మెజారిటీ ఆంగ్లేయుల ప్రభావంలో ఉన్న కాశ్మీర్ ప్రధానమంత్రి రామచంద్ర కుతంత్రం కాశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేయడానికి మౌంట్ బాటెన్ కుట్ర, కాశ్మీర్ రాజును కాశ్మీర్ నుండి బయటకు పంపించాలని షేక్ అబ్దుల్లా, రాజు హర్సింగ్ కు వ్యతిరేకంగా ఉద్యమము, షేక్ అబ్దుల్లాను సమర్థిస్తూ ప్రధానమంత్రి నెహ్రూ గారి వ్యవహారం వల్ల కాశ్మీర్ రాజు కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడానికి సంకోచిస్తున్న సమయమది. చివరికి 1947 అక్టోబర్ 17న పూజ్య శ్రీ గురూజీ శ్రీనగర్ వెళ్లటం, 18న రాజ్మహల్ కి వెళ్లటం, రాజు రాణి శ్రీ గురూజీని స్వాగతించడం, ప్రశాంత వాతావరణంలో చర్చ జరగడం, శ్రీ గురూజీకి వీడ్కోలు చెప్తూ కాశ్మీర్ రాజు, మీ సలహాలను నేను తప్పకుండా యోగ్యమైన రీతిలో ఆలోచిస్తాను అనడం చకచక జరిగిపోయాయి. శ్రీ గురూజీ ఢిల్లీకి తిరిగి వచ్చి సర్దార్ పటేల్ గారిని కలిసి కాశ్మీర్ రాజా వారి సుముఖతను, చర్చా విశేషాలను తెలిపారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ సమర్థవంతమైన ప్రయత్నం వలన కాశ్మీరు భారతదేశంలో విలీనమైంది. జాతీయ ఏకాత్మతే వారి దృష్టి. 1950-57లో దేశమంతటా అశాంతి, ప్రాంతీయవాదం, భాషాభిమానం మొదలైన ఉద్యమాలు చెలరేగుతున్నాయి. జాతి యువతను కుదిపివేస్తున్న వేళ అది. ముంబై ప్రాంత విభజన తర్వాత రాజకీయ పార్టీలు తమ తమ స్వార్థానికి పరిస్థితిని ఉపయోగించుకునే కుటిల ప్రయత్నాలు చేస్తున్న సమయం అది. ప్రతాప్గఢ్ లో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి ద్వారా చేయించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ యోజన చేసింది. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రధాని రాకూడదని, దారి తప్పిన దేశభక్తుడు శివాజీ అని నెహ్రూ గారు అంతకుముందు విమర్శించారని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇరుపక్కల వారి స్వార్థపూరిత ప్రయత్నం వలన జాతీయ భావనకు దెబ్బ తగులుతున్నదని గమనించి పూజ్య శ్రీ గురూజీ పవిత్రమైన జాతీయ భావనను కాపాడటానికి ఒక ప్రకటన చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ సందర్భంలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రదర్శన చేయాలనే సంయుక్త మహారాష్ట్ర సమితి వారి తీర్మానం నాకు ఆశ్చర్యము, ఎంతో బాధ కలిగింది. ఇది ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి పరస్పర వ్యతిరేక భావనలను సంస్థలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే దృష్టి కలిగింది. అయితే ఇది కాంగ్రెస్ వ్యతిరేక ప్రదర్శన అయినప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అవమానం కలిగించే ప్రదర్శన అవుతుందని, జాతీయ మహాపురుషుడి గౌరవానికి భంగం కలగచేస్తుందని ప్రదర్శనకారులు గ్రహించలేకపోతున్నారు. పండిత్ నెహ్రూ గారిచే విగ్రహావిష్కరణ చేయించి కాంగ్రెస్ మహారాష్ట్ర వ్యతిరేకి అనే ముద్రను చెరిపి మహారాష్ట్రలో కోల్పోయిన పరపతిని సంపాదించే దురుద్దేశం కాంగ్రెస్ కు ఉన్నమాట కూడా వాస్తవమే. ఇరుపక్షాలు స్వార్థబుద్ధితోనే ప్రవర్తిస్తున్నాయి. వ్యతిరేక ప్రదర్శనలున్నా మానేసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా జరగనివ్వడమే అందరి బాధ్యత అని నేను భావిస్తున్నాను. ఒకనాడు విమర్శించినప్పటికీ చివరికి పండిత నెహ్రూ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని గుర్తించి వారి పట్ల భక్తిని, శ్రద్ధను ప్రకటించే సన్నివేశం రావడం అంటేనే శివాజీ మహారాజ్ జీవితం
ఎంత ఉదాత్తమైనదో అర్థమవుతుంది. నెహ్రూ గారు దేశ ప్రధాని ఆలస్యంగానైనా సరే ఈ జాతీయ మహాపురుషుని జాతీయ మాధ్యమంగా గుర్తించవలసి వచ్చింది. అందువలనే దేశవాసులందరినీ, విశేషించి మహారాష్ట్ర సోదర సోదరీమణులందరినీ తమ వివేక బుద్ధిని జాగృతం చేసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో పూర్తిగా సహకరించాలని మనవి చేస్తున్నాను అని అన్నారు. ఫలితంగా ఏ రకమైన వ్యతిరేక ప్రదర్శన లేకుండా విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రాంతీయ రాజకీయ స్వార్థంపై పవిత్రమైన జాతీయ భావకు కలిగిన విజయమది. 1948లో గాంధీ హత్య నింద అనవసరంగా సంఘంపై మోపి పూజ్యశ్రీ గురూజీని జైల్లో నిర్బంధించి సామాన్య మానవ విలువలు కూడా పాటించకుండా సంఘ స్వయం సేవకులపై అత్యాచారం జరిపించి సంఘాన్ని సమూలంగా నాశనం చేయాలని ప్రధాని నెహ్రూ గారు చేసిన ప్రయత్నం లోకవిదితమే. అయినా పూజ్యశ్రీ గురూజీ నిష్కలంక జాతీయ శక్తి, శ్రేష్టమైన మానవ విలువలను ఆచరించి చూపారు. 1949లో కేంద్ర ప్రభుత్వం నియుక్తి చేసిన ఆత్మచరణ్ ఐఏఎస్ కమిషన్ ను ఎర్రకోటలో విచారణ జరిపించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి గాంధీజీ హత్యకు ఏ రకమైన సంబంధము లేదని తీర్పునివ్వడంతో అందరికీ తెలిసిందే. ధర్మము సరైన రీతిలో సంరక్షణ దిశ. 1958లో పూజ్యనీయ శ్రీ చిన్మయానందజీ కేరళలోని పాల్ఘాట్లో గీతా జ్ఞాన యజ్ఞము నిర్వహిస్తున్నారు. దాదాపు 3000 మంది స్త్రీ పురుషులు పాల్గొన్నారు. అక్కడే ఉన్న శ్రీ గురూజీ పూజ్య చిన్మయానంద దర్శనానికి వెళ్లారు. శ్రీయుతులు కృష్ణశాస్త్రి గారనే వేద పండితులు శ్రీ గురూజీ గారిని కలిసి, గురూజీ, మీరు ధర్మవేత్తలు, బ్రాహ్మణులు కాని వారు వేదములు శాస్త్రములు చదవవచ్చా, ప్రబోధన చేయవచ్చా ప్రశ్నించారు. శ్రీ గురూజీకి విషయం అర్థమైంది. ఆయన ఇలా అన్నారు, మహాశయ, నేను ధర్మవేత్తను కాను. మీరడిగిన ప్రశ్నే అనేక సార్లు నా మనస్సులో కూడా తలెత్తుతూ ఉంటుంది. గాయత్రి మంత్ర ద్రష్ట జన్మతః బ్రాహ్మణులేనా? రామాయణం మనకందించిన మహర్షి వాల్మీకి బ్రాహ్మణుల? శ్రీమద్భగవద్గీతను చెప్పిన వారు, విన్నవారు ఇద్దరు కూడా బ్రాహ్మణులేనా? ఉపనిషత్తుల విషయంలో కూడా ఇలాంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. సమస్య జటిలమైనది. మీలాంటి పెద్దలకే సమాధానం ఇవ్వగల అర్హత ఉంది. అంతే, చర్చ అంతటితో ఆగిపోయింది. పండితుల వారు రాసిన శతభూషణ అనే మహాగ్రంథాన్ని శ్రీ గురూజీకి బహకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అస్పృశ్యత అధర్మమని, అంటరానితనము వేద విరుద్ధమని, పెద్ద కులము చిన్న కులము అనే భేదభావన శాస్త్ర విరుద్ధమని, హిందువులందరూ రక్త సంబంధికులని, ఏకాత్మత దాని ఆచరణయే హిందుత్వమని శ్రీ గురూజీ ప్రయత్నం వలన 1969లో ఉడిపిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో ధార్మిక ఆచార్యులు, శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ, సిక్ గురువులందరూ ఏకకంఠంతో పలికి నూతన స్మృతిని జాతికందించిన సంగతి లోక విదితమే. ఉడిపి సమ్మేళనం తర్వాత పూజ్యశ్రీ గురూజీ సంఘ ప్రచారకులు ఉడిపి సభలను నిర్వహణకర్త అయిన సూర్యనారాయణరావు గారికి, వారు అంటే ఈ మధ్యలోనే కీర్తిశేషులయ్యారు, ఇలా ఉత్తరం రాశారు. అస్పృశ్యత, అంటరానితనం అనేవి సవర్ణులుగా పిలువబడే హిందువులలో మేము పెద్ద కులంలో జన్మించామనే అహంకార భావన. వీటిని పెద్ద రాయిని క్రేన్తో తొలగించినట్లుగా సులభంగా తొలగించలేము. కావలసింది మానసిక పరివర్తన. ఆచార్యులైతే నూతన స్మృతినిచ్చారు. కానీ ఈ సందేశం లక్షలాది గ్రామాలకు, నగరాలకు, ప్రతి ఇంటికి, ప్రతి గుడిసెకు, ప్రతి గుండెకు అందజేయవలసిన బాధ్యత కార్యకర్తలది. ఈ బాధ్యత సమాజాన్ని ప్రేమిస్తూ జాతీయ పునర్నిర్మాణంలో పాల్గొనే కార్యకర్తలందరిపై నేటికీ ఉన్నది. సంపూర్ణ సమాజంలో సర్వాంగాల వికాసం బీజ రూపంలో పూజనీయ డాక్టర్ జీ సంపూర్ణ హిందూ సమాజ సంఘటన కార్యాన్ని ప్రారంభించి విజయవంతం చేసి 1940లో వెళ్లిపోయారు. శ్రీ గురూజీ దానిని కొనసాగించారు. సంఘం స్వయం సేవకులను తయారు చేస్తుంది, హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తుంది. స్వయం సేవకులు సమాజంలో జాతిని ప్రేమించే వ్యక్తులతో కలిసి సమూహంగా ఏర్పడి జాతి సర్వాంగీణ వికాసానికి తోడ్పడుతున్నారు.
పూజ్యశ్రీ గురూజీ తమ తపశ్శక్తితో, నిరంతర కృషితో, దూరదృష్టితో, నిశిత పరిశీలనతో, సమగ్రమైన యోజనతో యోగ్యమైన కార్యకర్తలను జాతీయ జీవనంలో పనిచేయడానికి పంపించారు, మార్గదర్శనం చేశారు. నేడు ఫలితాలను అందరూ చూస్తున్నారు, గౌరవిస్తున్నారు. విద్యారంగంలో, ధార్మిక కార్మిక క్షేత్రంలో, వ్యవసాయ రంగంలో, జనజాతి కొండ కోనల ప్రజలలో, సేవా క్షేత్రంలో, సాంస్కృతిక రంగంలో నేడు మౌలికమైన మార్పు తెస్తూ, జాతిని సంఘటితం చేస్తూ, జాతి సమగ్ర వికాసం కోసం స్వయం సేవకులే కాక జాతీయ భావన కలిగిన వ్యక్తులు, సమూహాలన్నీ పనిచేస్తూ విజయ పథంలో ముందుకెళ్తున్న సంగతిని గమనిస్తూనే ఉన్నాం.